ముందుగా సంస్కృత వ్యవహారం గురించి ఇప్పుడు నాటకం ఉండబోతుంది తెలుగులో చూసి ఆనందించండి, ఆస్వాదించండి. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది.
నా ఉపవాస దీక్ష విరమించాలంటే నువ్వు ఒక బ్రాహ్మణుని తీసుకొని రా. అవశ్యం. క్షణంలో వెళ్తాను, మరో క్షణంలో వస్తాను. నన్ను ఆశీర్వదించమ్మా. విజయీ భవ. అందరికీ నమస్కారం. మీ అందరు ఇక్కడే ఉన్నారా? నేను ధౌమ్య మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నాను. ఎందుకో మీకు తెలుసా? అక్కడ శతకుంభ మహాయజ్ఞం జరుగుతుంది. ధౌమ్య మహర్షి శతకుంభ మహాయజ్ఞం, ధౌమ్య మహర్షి శతకుంభ మహాయజ్ఞం, ధౌమ్య మహర్షి శతకుంభ మహాయజ్ఞం. అవును, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానే. అదేంటంటే అది ఆశ్రమాన్ని వెళ్ళే దారిలో ఒక పెద్ద అరణ్యం ఉంది. అరణ్యంలో క్రూర జంతువులు ఉన్నాయి. భయపడకది, అవేమి చేయవు. కానీ అరణ్యంలో బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు. అతను మృగాన్నే కాదు, మానవులు కూడా తినేస్తాడు. నేనైతే వస్తున్నాను, మీరు కూడా రండి. అక్కడ దానికి పాండవులు కూడా వస్తున్నారు. అక్కడ పాయసం, పులిహార, దద్దోజనం, లడ్లు అన్నీ ఉన్నాయి. నారాయణ నారాయణ. ఏమిటి అంటున్నారు? నేను ధౌమ్య మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నా. ధౌమ్య మహర్షి ఆశ్రమానికా? ఎందుకు వెళ్తున్నావు? అక్కడ శతకుంభ మహాయజ్ఞం జరుగుతుంది. దానికి పాండవులు కూడా వస్తున్నారు. మీరు కూడా రండి. ఓ బ్రాహ్మణోత్తమా. స్వామి, మనం కూడా వెళ్దామా? నాన్న, మనం కూడా వెళ్దాం. సరే సరే. ఆగండి ఆగండి, నేను విషయం చెప్పడం మర్చిపోయాను. అదేమిటంటే ఆశ్రమాన్ని వెళ్ళే దారిలో ఓ పెద్ద అరణ్యం వస్తుంది. అరణ్యంలో అనేక క్రూర జంతువులు ఉంటాయి. వాటి వల్ల భయపడాల్సిన అవసరం లేదు. కానీ బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు. అతను భయంకరమైన మాంసభక్షకుడు. నరమాంస అంటే అదే ఇష్టం. జాగ్రత్త, నేనైతే వెళ్తున్నాను, మీరు కూడా రండి. అక్కడ భోజనం భలే బాగుంటుంది. అక్కడ పాయసం, పులిహార, దద్దోజనం, లడ్లు అన్నీ ఉన్నాయి. మీ కడుపు నిండుగా తినచ్చు. నారాయణ నారాయణ. ధౌమ్య మహర్షి శతకుంభ మహాయజ్ఞం. నాన్న, మనం కూడా వెళ్దాం. సరే సరే వెళ్దాం. శ్రీరామచంద్ర ప్రభు, నువ్వే మమ్మల్ని రక్షించాలి. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. శ్రీరామ జయ రామ. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఉంది. ఒక్క
అతని చెవులు వెడల్పుగా ఉన్నది. వామ్మో, చూడ్డానికి మహాభయంకరంగా ఉన్నాడే. అడవిలో ఇలా రాక్షసులు ఉంటూనే ఉంటారు, భయపడకండి. ఓ బ్రాహ్మణుడా, ఎన్ని పర్యాయాలు పిలవాలి అక్కడే నిలవమని. చెబుతుంటే అర్థం కావడం లేదా? లేక అర్థం కానట్టు నడుస్తున్నారా? దేవుడా, శ్రీరామచంద్ర ప్రభు మిమ్మల్ని రక్షించే వారే లేదా? ఏమైనా చేయండి స్వామి. నేనేం చేయను, నేనేం చేయడానికైనా శక్తులను. పోనీ ఎవరినైనా సాయం అడగొచ్చుగా. అమ్మా, ఈ అరణ్యంలో సహాయం చేయడానికి ఎవరుంటారు? ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. గుడ్డే గిడ్డే ఆశ్రమవాసులే ఉండాలి. నిజమే, ఆశ్రమవాసులు తప్పక ఉంటారు. ఆశ్రమం ఎవరిదైనా ఆశ్రమం ఇక్కడెక్కడ ఉండవచ్చు. నాకు తెలిసి పాండవుల ఆశ్రమం ఇక్కడే ఉండవచ్చు. కానీ నాన్న, పాండవుల సమయంలో వారి యొక్క ఆశ్రమంలో లేకపోవచ్చు. నీకెలా తెలుసు? అది మరి మనము ఇటువైపు వస్తుంటే మీకు గుర్తుందా? ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు మనకు చెప్పలేదా ధౌమ్య మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నారని, అక్కడికి పాండవులు కూడా వస్తున్నారని చెప్పలేదా? అయ్యో, చిన్న ఆశ కూడా నీరు గారిపోయింది. నాన్న, బాధపడకండి. నాకు తెలిసి దగ్గరలోనే ఆశ్రమం ఉండాలి. నాకు భీమసేనుల వారి ఆశ్రమం ఉండవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఓరే విప్రుడా, మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మా అమ్మ ఆజ్ఞ మేరకు మా అమ్మ నన్ను ఆజ్ఞాపించింది. అదేమిటంటే, పుత్ర ఘటోత్కచ, నేను నా ఉపవాస దీక్షను సమాప్తం చేయాలి. ఈ అడవిలో ఎవరైనా ఓ బ్రాహ్మణుని తీసుకొనిరా. మా అమ్మ ఆజ్ఞ మేరకు ఒక బ్రాహ్మణుడిని వెతుకుతున్న క్రమంలో మీరు నాకు కనబడ్డారు. మీ పుత్రులలో ఒకటి నాకు అప్పచెప్పి మిగిలిన వారిని కారణంగా వెళ్ళిపోవచ్చు. ఓరి రాజధామ, నా పిల్లల్లో ఒకరిని నీకు అప్పచెప్పాలా? నా పుత్రుడిని మానవ భక్షకులకు అప్పచెప్పాలా? అలా అప్పచెప్పి నేను ఆనందంగా ఉండగలనా? చెప్పకపోతే అనవసరంగా చావాల్సి వస్తుంది. అర్థానికి నా ఈ దేహం తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది, ఎన్నో పవిత్ర కార్యాలు చేసింది. ఇక నా ఈ దేహంతో పని లేదు. కాబట్టి నా పుత్రుల భవిష్యత్తు కోసం నన్ను నేను ఈ రాక్షసులకు సమర్పించుకుంటున్నాను. అయ్యో అయ్యో, లేదు స్వామి, లేదు. ఇందుకు నేను ఒప్పుకోను. నా స్వామిని, నా పుత్రులను రక్షించడం కోసం నన్ను నేను సమర్పించుకుంటున్నాను. లేదమ్మా, మా అమ్మ తన ఉపవాస దీక్ష విరమణార్థం ఎవరినైనా పురుషుడిని తీసుకురమ్మంది, స్త్రీని కాదు. అందుచేత నీవు నీ ఆలోచనను ఉపసంహరించుకో. అదండి మహోదయ, నేను మీతో పాటు వస్తాను.
చాలా వృద్ధుడివి, నీ వద్దు, నీవు పనికి రావు. నాన్నగారు, నా వాళ్ళ జీవితం కోసం నేను వెళ్తాను, నాకు అనుమతినివ్వండి. లేదు నాన్నగారు, ఇంటికి జ్యేష్ఠ పుత్రుడు ముఖ్యుడు, అగ్రజుడిని అవ్వండి. నాకు అనుమతినివ్వండి. మీకోసం నన్ను నేను త్యాగం చేసుకుంటాను. లేదు నాన్నగారు, అన్నలిద్దరు వద్దు, నాకు అన్నం ఇవ్వండి, నేను వెళ్తాను. లేదనుజులారా, తండ్రి ఆపదలో ఉంటే ఆయనకు ఆలంబనంగా నిలబడే ధర్మం జ్యేష్ఠపుత్రుడిది. కాబట్టి నా వాళ్ళ జీవితం కోసం నేను వెళ్తాను, నాకు అనుమతినివ్వండి. లేదు, ఇంటికి జ్యేష్ఠ పుత్రుడు ఉత్తముడు, నేను నిన్ను వదులుకోలేను. ప్రతి తల్లికి కనిష్ట పుత్రుడు ఇష్టడు. అందుకనే నన్ను వెళ్ళనీయండి నాన్నగారు. సంతోషం, రా త్వరగా. ఆహా, ఎంత అదృష్టం నాది. నా కుటుంబం కోసం నన్ను నేను త్యాగం చేసుకునే బృహత్తర అవకాశం నాకు దక్కింది. అమ్మ, ఆశీర్వదించండి. నాన్న, ఆశీర్వదించండి. పుత్ర, నీ త్యాగం వృధాగా పోదు. మహాతపస్సులకే దుస్సాధ్యమయ్యే బ్రహ్మలోక ప్రాప్తి తప్పక కలుగుతుంది. మహాభాగ్యం నాన్న. అమ్మా, జాగ్రత్త. పుత్ర చిరంజీవ చిరంజీవ. మరికొద్ది సమయంలో నా జీవితం అంతమైపోతుంది. నేను ఎలా చిరకాలం జీవించగలను? ఆ భగవంతుడు నిన్ను రక్షించగాక పుత్ర. ఓ బ్రాహ్మణ పుత్ర, నీ కుటుంబం పట్ల నీ ఎంత మమకారం, ఎంత వాత్సల్యం. బ్రాహ్మణుడా, నీ పుత్రుడు జలపానం చేసినవాడు ఇంతసేపా? నీ పుత్రుడిని పిలువు. నీ ఆజ్ఞ రాక్షసులకు సైతం భయంకరమైనది. ఇంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నావు? ఏమిటి బ్రాహ్మణుడు ఇంత క్రోధంగా ఉన్నాడు? మన్నించు బ్రాహ్మణ, మన్నించు. ఇది నా స్వభావ దోషం. నీ పుత్రుడి నామమేమిటి? నేను చెప్పను. నీ సోదరుడి నామమేమిటి? మా పుత్రత్రయంలో తన మధ్యముడు. మధ్యముడా? బాగుంది, బాగుంది. నీ నామం శ్రేష్టంగా ఉన్నది. ఓ మధ్యమా, త్వరగా రా. ఓ మధ్యమా, త్వరగా రా. ఓ మధ్యమా, త్వరగా రా. ఓ మధ్యమా, త్వరగా రా. ఎవరి స్వరం ఇది? ఈ అడవిలో ఎంత పెద్ద స్వరంతో పిలుస్తున్నదెవరు? ఇది అర్జునుడి స్వరంలా ఉన్నదే. ఓ మధ్యమా, త్వరగా రా. ఓ ఓ మధ్యమా, త్వరగా రా. ఎవరది? నన్ను మళ్ళీ 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 యుద్ధ సాధనకు అవరోధం కలిగిస్తున్నది. ఓ మధ్యమా, త్వరగా రా. ఓ మధ్యమా, త్వరగా రా. వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. ఎవరి స్వరం ఇది? ఇది ఖచ్చితంగా బ్రాహ్మణ వారి స్వరం కాదు. ఓ మధ్యమా, త్వరగా రా. ఓ మధ్యమా, త్వరగా రా. ఎవరది? నన్ను మధ్యమా మధ్యమా అని మరీ మరీ పిలిచింది. ఎవరది? నా మల్ల యుద్ధ సాధనకు అవరోధం కలిగించింది. నీవు మధ్యముడివా? అవును, నేనే మధ్యముడిని. నేను కాకింకెవరు మధ్యముడు? ఈ భూ ప్రపంచంపై ఉన్న ఒకే ఒక మధ్యముడు, అది నేనే. మధ్యముడా? ఏ మధ్యముడు? కౌందే మధ్యముడా? భీమసేనుడా? మమ్మల్ని రక్షించుటకు వచ్చాడు. అవునా? క్షమించండి మహోదయ, ఇదిగో నేను మీ ముందు ఉన్నాను. మొత్తానికి వచ్చావా మధ్యమా? రా నాతో. ఓ మధ్యమా, లేదో మా కుటుంబాన్ని రక్షించండి. భయపడకండి బ్రాహ్మణోత్తమా, నా వందనం స్వీకరించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటి విప్రోత్తమా మీ సంకటం? నేను కేశవదాస నామధేయుణ్ణి, మాతర వంశస్థుడిని, ఉపగ్రామస్థుడిని. నేను వేదాధ్యాపకుడిని. నేను నా కుటుంబంతో కలిసి ధౌమ్యమాచి ఆశ్రమానికి వెళ్తుంటే ఏమిటి విప్రోత్తమా, ఏమైందో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాక్షసుడు మమ్మల్ని అడ్డుకున్నాడు, మమ్మల్ని వధించాలనుకుంటున్నాడు. భయపడకండి బ్రాహ్మణోత్తమా. ఓ నీ ధూర్తుడా, బ్రాహ్మణ
తల్లి ఆజ్ఞ మేరకు ఇతనిని కొనిపోతున్నాను. తల్లి ఆజ్ఞ మేరకు ఈ బ్రాహ్మణ బాలకుడిని కొనిపోతున్నావా? అవును. బాగు బాగు. తల్లి ఆజ్ఞను అనుసరించాల్సిందే. అదే ఉత్తమ పుత్రుడి లక్షణం. ఇంతకీ ఆమెవరు? ఆమె పేరేంటి? ఆమె పేరు హిడింబి, రాక్షస జాతి స్త్రీ, భీమసేనుడి భార్య. హిడింబి నందనుడా? అవగతమవుతున్నది. ఆ ఆకారం, ధైర్యం, శక్తి సాక్షాత్తు తండ్రి వల్లనున్నాయి. కానీ హృదయం మాత్రం కనిపించడం లేదు. చూడు బాలక, నువ్వు బ్రాహ్మణ కుటుంబాన్ని ముక్తం చేసి తీరాల్సిందే. కుదరదు. ఆజ్ఞాపిస్తున్నాను, శాసిస్తున్నాను, విక్రమిస్తున్నాను, చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రతిఘటిస్తున్నాను. ఓరి రాక్షసాధమా! నేను అధముడినా? నాకేమైనా అధుకుడివా? నాతోనే వితండవాదమా? నాతోనే వైరమా? ఓరి వాచాలా! నా ముష్టిఘాతములతో నీ ముఖమును ముక్కలు ముక్కలు చేస్తాను. రారా యుద్ధానికి. నేను యుద్ధానికి ఉపక్రమిస్తేనే నువ్వు అపక్రమించావు. విప్రోత్తమా, మీరు మీ పుత్రుడిని తీసుకొని ప్రయాణమవ్వండి. ఈ రోజు ఈ ఖరమును ఖండ ఖండాలు చేసి ఖననం చేయకపోతే నేను క్షత్రియున్నే కాదు. ఓహో, క్షత్రియుడివా? అందుకేనా ఇంత క్రోధావేశము? ఈ రోజు ఈ బ్రాహ్మణ బాలకుడిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొనైనా తీసుకువెళ్తాను. ఎవరడ్డు పడతారో చూస్తాను. నేనట్టు పడతాను. అంతటి వీరుడివా? నిస్సందేహంగా. నేను ఇప్పుడే ఈ క్షణమే ఈ రోజే వధించాలని ఉన్నది. కానీ మా తల్లి గారి భోజన సమయం అతిక్రమించింది. ఆ బ్రాహ్మణ బాలకుడిని నాకు అప్పచెప్పు. అప్పచెప్పడానికి కాదు, అడ్డుకుంటున్నది. అడ్డుకుంటున్నందుకు అడగాల్సి వస్తున్నది. అడగాల్సిన పని లేదు నాకు. అప్పగించాలనే ఉద్దేశం లేనప్పుడు. నీతో వ్యర్థవాదనకు నా వద్ద సమయం లేదు. నా తల్లి గారి భోజన సమయం అతిక్రమిస్తున్నది. నీవు ఆ బ్రాహ్మణ బాలకుడి ద్వారా ఆ బాలకుడిని నా తల్లికి అప్పచెప్పి ఆ పైన నీ సంగతి నేను చూస్తాను. లెస్స పలికింది. ఈ ఆలోచన బాగుగా తోస్తుంది. అయితే పదపుత్ర, మీ తల్లి గారి దర్శన భాగ్యం కూడా అవుతుంది. పుత్ర, దేవ్ సంబోధన. సామాన్యంగా క్షత్రియులు చిన్నవారిని పుత్రాన్ని సంబోధిస్తారు. అందుకే నేను నిన్ను పుత్ర అన్నాను. అయితే పద. రాముడిని తీసుకొచ్చాను. తెచ్చావా? చాలా సంతోషం. నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇక్కడున్నాడు. అక్కడే ఉన్నాడు. స్వామి, మీరా? అంత అదృష్టం, ఎంత సౌభాగ్యం. అదృష్టమా, సౌభాగ్యమా? ఏమిటమ్మా అంటున్నావు? పుత్ర, నీకు తెలుసా నీవెవరిని తీసుకొచ్చావో? ఈ నా స్వయాన నీ తండ్రి. ఆ? అవునా? నన్ను క్షమించండి తండ్రి, ఉపక్రమించాను. నన్ను క్షమించండి. నీవు నా పుత్రుడవని నేను అప్పుడే గ్రహించాను. ఏమిటి హిడింబి, వీడు బ్రాహ్మణుడు భుజించడం అంటున్నాడు. ఏమ్మా, నీవు భుజించడానికి బ్రాహ్మణుడిని తీసుకురమ్మన్నావు కదా? నేను బ్రాహ్మణుని భుజించడం ఏమిటిరా? అదే కదా నువ్వు అన్నావు. ఒరే మందబుద్ధి, నేను బ్రాహ్మణుని తీసుకొని రమ్మన్నది అతన్ని భుజించడానికి కాదు, అతనికి భోజనం పెట్టి తరువాత నేను భోజనం చేద్దామని. అందుక నీవు బ్రాహ్మణుడిని తీసుకురారా అంటే బ్రాహ్మణుడిని భుజిస్తావేమో అనుకున్నాను. సరే, ఏదైతే నేను ఈ రకంగానైనా నీ తండ్రిని కలిసిన భాగ్యం నీకు కలిగింది. కొట్టు జయరామ్ గౌడ్, కౌండిన్య గోత్రం. తుమ్మల గోత్రోద్భవ కడారి శ్రీయాన్స్ యాదవ్. సాయి కృపాల కౌశిక గోత్రం. అద్దిలికి రెడ్డి గానికట్టు గోత్రస్య సాయి విక్రమాల శర్మ కౌశిక గోత్రం. జగాది విష్ణు కమండాన గోత్రం. రెడ్డి మొదల గోత్రం. విషిత చౌదరి విమల గోత్రం. లేక సాహితీ నవనందన గోత్రం.
మునేటి గోత్రోద్భవస్య ఆర్య తనుజ. గాజుల మనోజ్ఞ నందీశ్వర గోత్రం. గాజుల అర్జున నందీశ్వర గోత్రం. మండపుల గోత్రం. రాచమల్ల అద్వైత మండపుల గోత్రం. పూరణ సహస్రం కమండల గోత్రం. పూరణ చారవి కమండల గోత్రం. ముత్యాల అమృతారెడ్డి ముద్దుల గోత్రం. ముత్యాల తులసి రెడ్డి ముద్దుల గోత్రం. సనాతన ధర్మంలో పేరు చెప్పుకునే విధానం ఇంటి పేరుతో సహా చెప్తారు. దీని వెనకాల కూడా నాటకం ఉన్నది. కాకపోతే ఇప్పుడు కాలాతీతం అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను. అయితే నాటకం అందరికీ అందింది అనుకుంటున్నాను, నాటకాన్ని అందరూ ఆస్వాదించాలనుకుంటున్నాను. కాబట్టి ఇట్లా నాటకం వేయించడం వెనకాల కొన్ని ఉద్దేశాలు ఏంటిదంటే సంభాషణలు ఎలా ఉన్నాయో కొన్ని సంభాషణలు వీళ్ళు మర్చిపోయినట్టు మీకు ఎక్కడ అనిపించిందా? కాకపోతే సమయస్ఫూర్తి అక్కడ ప్రదర్శించిన వాళ్ళు. నాటకంతో సమయస్ఫూర్తి ఏర్పడుతుంది. ఎదురుగా మీరు ఉన్న తర్వాత వాళ్ళని తడబడడానికి వీలు లేదు. అంటే ఏదో రకంగా ఆ సంభాషణ వాడు పూర్తి చేయాలి. అంటే ఈ రోజు ఇక్కడ ఆ క్షణంలో వాడు ఏదైనా పదం మర్చిపోతే కొత్త పదం సృష్టించారు వాళ్ళు, అది నాకు తెలుసు. ఎందుకంటే రిహార్సల్స్ వాళ్ళు చేసింది ఏంటిది, ఇక్కడ ఏం చేసింది నాకు స్పష్టంగా తెలుసు. ఆ సమయస్ఫూర్తి ఏర్పడుతుంది. రెండోది ఎవరి తర్వాత ఎవరు రావాలి అంటే ఒక జ్ఞాపక శక్తి, అంటే అప్రమత్తత ఏర్పడుతుంది, ఏకాగ్రత ఏర్పడుతుంది. ఒక్క నాటకం 64 కళల సమాహారం ఒక్క నాటకం. అంటే ఒక్క నాటకం వేసిన అంటే వాళ్ళు 100 పాఠాలు చదివిన దాంతో సమానం. కూర్చోబెట్టి 100 పాఠాలు ప్రదర్శించేదానికన్నా ఇలా ఒక్క నాటకం వేస్తే వాళ్ళకి అనుభవపూర్వకంగా ఒక అనుభూతి అనేది వాళ్ళ జీవితంలో ఉంటుంది. సరిగ్గా ఇప్పటి నుంచి 27 సంవత్సరాల క్రితం నేను రమేష్, ఇక్కడ నాటక దర్శకుడు రమేష్ రావాల్సిందిగా నేను కోరుతున్నాను. గోత్రం రమేష్ కిషన్ గా ఉన్నాం. రమేష్ కిషన్ నేను నట ప్రయాణాన్ని ఒకటేసారి ప్రారంభం చేయడం జరిగింది 27 సంవత్సరాల క్రితం. సరిగ్గా 1999 2000 సంవత్సరంలో చాట్ల శ్రీరాములు గారి శిష్యరికంలో వారి గురు పరంపరలో మేము అక్కడ వారి దగ్గర శిక్షణ పొందడం జరిగింది. చాట్ల శ్రీరాములు జేబీ సోమయాజునికి అందరూ పరిచయం అనుకోండి. శంకర శాస్త్రి శంకరాభరణం అని 1980లో ఒక సినిమా వచ్చింది. ఒక సంవత్సరం పాటు ఆడినది. దాన్ని బ్రహ్మరథం పట్టినప్పుడు జనము. ఆ సినిమా జేవి సోమయాజులు, ఈ చాట్ల శ్రీరాములు వీళ్ళు ప్రాణమిత్రులు, వీళ్ళు చాలా దగ్గర మిత్రులు. రసరంజని ఒక రిపర్టరీ ఉండేది. అప్పట్లో వాళ్ళు ఇట్లా నాటక శిక్షణ అనేది ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమానికి ఎంతోమంది దాదాపు 300 మంది 400 మంది వస్తే అందులో ఒక 30 మందిని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఆ 30 మందిలో మేము కూడా ఉన్నాము. వారి దగ్గర శిక్షణ పొందడం మా జీవితకాల అదృష్టము. వెంకటేష్కి, నాగార్జునకు వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉన్న చాలామంది ఈయన చనిపోయి దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు అవుతుంది. అంటే అంతకు పూర్వం చిరంజీవి సమయంలో ఉన్న నటులు ఎవరైతే ఉన్నారో అందులో చాలామంది కూడా వాచికం అంటే ఏ రకంగా మాట్లాడాలి నేర్పించింది ఆయనే. ఆయన ఒక్క క్లాస్ కావాలి అంటే ఒక తరగతి కావాలంటే ఈ నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చుకునే ఆ స్థాయి మనిషి చాట్ల శ్రీరాములు గారు. వారి వద్ద మేము ఉచితంగా